ఏ డేట్ కి బుక్ చేయాలి ట్రైన్ కి? శుక్రవారం ఫ్రైడేకి నైట్ బుక్ చేసినావు కదా? నైట్ నార్మల్ బుక్ చేసిన, స్లీపర్లే నార్మల్ స్లీపర్ బుక్ చేసిన. అయితే వందే భారత్ ఉంది, వందే భారత్ పోతుంది. ఎంత టికెట్? టికెట్ ఎంత 1000 రూపాయలు ఉంది ఒక్కొక్కటి. 1000 రూపాయలు అయితే నేను రాను. ఏంటికి? ఏందేంటికి? బస్సుకు పోయినా అవుతుంది 1200. నువ్వు రాత్రి ఏం చెప్పినావు? 400 రూపాయలు చెప్పినావు. నార్మల్ 400 నార్మల్ టికెట్లు. ఏంది 400? నార్మల్ అది అగ్గిపెట్ట ట్రైన్ ఉంటుంది చూసినావా? జాంకాయలు వస్తాయి. కుచ్చు కుచ్చు నార్మల్ అది అగ్గిపెట్ట ట్రైన్ ఉంటుంది చూసినావా? జాంకాయలు వస్తాయి. కుచ్చు కుచ్చు జాంకాయలు వస్తాయి, సమోసాలు వస్తాయి. రాత్రి ఉండదు, పండుకొని పోతాం. ఏదన్నా కానీ నేను 400 రూపాయల టికెట్ కి వస్తా. ఏ పిచ్చిలేసిందే ఏమన్నా? ఇది ఏంది అనుకుంటాను? వందే భారత్. యా భారత్ అయినా కానీ నేను అంత లెక్క పెట్టాను. ఎంత స్పీడ్ పోతుంది తెలుసా? ఏంది అంత స్పీడ్? మోడీ పెట్టినాడు వందే భారత్ అని చూడు. అదే మోడీ పెట్టినాడు వందే భారత్ అని చూడు. అదే ఎంత స్పీడ్ పోయినా కూడా నేను ఆ ట్రైన్ కు రాను. 400 రూపాయలు అన్నావు కదా, నువ్వు 400 రూపాయలు అన్నందుకే నేను రాత్రి ఆ ట్రైన్ ఊకొట్టే చెప్పుతో కొడతా. చేద్దాంలే. ఏంది చేస్తావు? విండో సీట్ బుక్ చేసి మొత్తం అంతా జిఎస్టీ కలిపి 3800 ఉంది. ఇంకా ఏంది 4000 తెంగేవాడు. మరి వాడే నువ్వు పోతలేవా? ముగ్గురం పోతలేవా? పోతే ముగ్గురికి ఇప్పుడు ఆ పాత ట్రైన్ రాత్రి ఎంత చెప్పినావు? 400 చెప్పి వాడు మళ్ళా ఫుడ్ ఫ్రీ ఇస్తుండు. ఏంది ఫుడ్? వాడి ఫుడ్ వద్దు, బాత్రూమ్ ఫ్రీ, బాత్రూమ్ బాత్రూమ్ ఫ్రీ, బాత్రూమ్ 400 రూపాయల టికెట్ కూడా బాత్రూమ్ ఫ్రీనే. అది వాసన. నేను అంత లెక్క పెట్టి రాను. ఏసీలో అయ్యా, ఏసీ అంటే చలి. ఇప్పుడు 6 గంటలకు పోయినావు అనుకో, ఆడ 11 గంటలకు దిగుతావు. నువ్వు ఎంతకన్నా దిగినా నేను బరాబర్ 1000 రూపాయలు లెక్కకు రాను. నువ్వు 6 గంటలు 8 గంటలు జర్నీ. 8 గంటలు. ఇప్పుడు నా రాత్రికి ఎక్కినా కూడా పొద్దున్నే అటు దిగుతాము, పొద్దున్నే దర్శనం చేసుకొని కూడా రావచ్చు. నాయన మాటల్లోనే సికింద్రాబాద్ నుంచి తిరుపతి 250 టికెట్లు. ఇంకా ఎన్నన్నా ఉన్ని అది అంత లెక్క వద్దు. అదేందా తిరుక్కోవచ్చు, కొనుక్కోవచ్చు, తాగొచ్చు, తినొచ్చు ఆ లెక్కకు. దీనికి పెట్టొద్దా? డబ్బులు పెట్టావా దీనికి? అది ఇప్పుడు 3 టికెట్లు అయినా కూడా పండుకునేది ట్రైన్ రాత్రి స్లీపర్ 1200 అంటివి. 2000 అవుతుంది. జిఎస్టీ ఏవా? బొంగులో జిఎస్టీ. నీకు జిఎస్టీ లేదు? నాకుంటే నాకు ఇచ్చారా? ఇప్పుడే ఇయ్యారు. ఏదేమైనా ఏంది అవసరం లే. 400 రూపాయలు బుక్ చేయి. ఏంది బుక్ చేయి? మళ్ళా 3 నెలలు ఉంటే మళ్ళా పోవాలా. క్యారీ ఆన్. అచ్చా పేర్లు అన్ని సెట్ చేసి కొడితే అయిపోయాయి. ఏంది కొట్టు చూడు తెలుసా నీకు? కొట్టేసేసి పట్టుకుంటలే. కొట్టు బుక్ చేసే నాకెందుకు అది గయ్యాలి. బుక్ చేసి చెప్తా. బుక్ చేసి చెప్తా. ఊరికిట్లా కాదు నేను చెప్పేది. నువ్వు ఇప్పుడు మనము సండే రిటర్న్ రావాలనుకున్నాం కదా, అప్పటికి మండే స్కూల్ ఉంటది కదా. శుక్రవారం వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ ఈవినింగ్ బయలుదేరుతాం. ఫ్రైడే చెప్పేది మొత్తం చెప్పేది ఫస్ట్ నువ్వు ప్లానింగ్ తర్వాత మాట్లాడు. ఫ్రైడే 6 గంటలకు బయలుదేరుతాం ఇక్కడ. అదే ఫ్రైడేనే మనం 11కి దిగుతాం. ఆడ 7, 8, 9, 10, 11, 12, 1 1కి దిగుతాం. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. 7, 8, 9, 10, 11, 12, 1 1కి దిగుతాం. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. కాదే 1కి దిగుతాము. దిగి పైకి పోతాం. నువ్వు నొక్కినా చెప్పండి. నేనేం చెప్పినా? నేనేం చేయలే అంటున్నా. అయితే 1కి దిగుతాం, ఆడ పైకి పోతాం. శనివారం వల్ల నువ్వు స్నానం చేసి దర్శనం మళ్ళా కోనేట్లో స్నానం చేసి శనివారం వల్ల చేయమని మచ్చా. శనివారం నువ్వు షాపింగ్ చేసుకొని
నువ్వు చిన్న కుంటుకుంటా ఏం చేస్తుంది దానికి పెట్టింది షాపింగ్ కాదు బ్యాగ్ తగిలించుకొని కుంటుకుంటా నడుచుకుంటా మళ్ళా స్నానం మీ చేసిన తర్వాత సామాన్లు మొయ్యాలా, మీ సెల్ ఫోన్లు మొయ్యాలా, మీ బట్టలు మొయ్యాలా, కాదు నడిచి పోవాలనా పైకి కాదు ఆ నర్సి కూడా పోవచ్చు మనం రాత్రి మాట నర్సి. నేను చెప్పేది నర్సి ఇప్పుడేం అవసరం లే, ఈమె తతంగం ఉంది, ఈమె తతంగం అయినాక నడుద్దాము. ఇప్పుడు ఏదో నర్సి పోదాంలే, టైం ఉంది కదా ఏం చేస్తావు, పిచ్చాయర్రా మేర్, టైం ఉంది కదా ఏం చేస్తావు, పిచ్చాయర్రా మేర్. టైం ఉంది కదా టైం ఎట్లుంటది మేరీ పుష్పం, మళ్ళీ మనం ఆదివారం రిటర్న్ కావాలా? గంటలు గంటలు నడుస్తూనే ఉంటావు పైకి. ఆదివారం పొద్దున 5:30 తినండి, ఎంత అయిపోతా నీ పాప పోయేది ఉంది. పాపది మళ్ళా మనం రీల్స్ వచ్చిన గట్టిగా 3-4 నెలలే మళ్ళా తిరుపతికి పడుతుంది మనకు. 4 నెలల టైం ఉంది, 400 రూపాయలు రిజల్ట్స్ వచ్చేసరికి 6 నెలలు పడుతుంది. 5 నెలలు ఏంది 4 నెలలు కానీ ఇప్పుడు పోయి వస్తాము. ఇప్పుడు కాదు అప్పుడు అన్నట్టు ఎచ్చంటది. ఏందమ్మా విచిత్రం చేస్తుంది ఎరగడ పేషెంట్. టికెట్లు ఉన్నాయి దొరకవు దానికి టికెట్లు ఎప్పుడంటే అప్పుడు. ఏం పిచ్చా ఎర్రే మీకు, ఇప్పుడు 400 రూపాయలు పెట్టి పోతాము, నడుస్తావు, మళ్ళా ఆదివారం తెల్లవారే ఉందంటే మీ ట్రైన్ 400 కాదు నడిచేది, 1000 రూపాయలు దానికి నడిచేది. 1000 రూపాయలు దానికి వందే భారత్ పోతే నడచవచ్చు. వందే భారత్ లేదు, యా భారత్ లేదు. నేను నడసాలా వద్దా? నడసాలా? ఆగు, ఎప్పుడుదో ఉంది, నువ్వు నడుచుకున్నావు కదా మంచిగా, నేను నడసద్దా? దిమాక్ ఏమన్నా పని చేస్తలేదా? దిమాక్ ఏమన్నా పని చేస్తలేదా? మీకు ఆల్రెడీ మొక్కు ఏంది ముక్కు ఉంటే ఒకటేసారి రిజల్ట్స్ వచ్చినాక తీసుకుపోతాం తిరుపతిలో. ఈమె ఎన్ని రోజులు నడుస్తుందో నడుసని. ఏం పిచ్చి పట్టింది, నువ్వు నొక్కి మాట్లాడు. ఏంది నొక్కు? అదేమన్నా ఎలక్షన్ల పట్ల నొక్కనీతి, అదేమన్నా ఎలక్షన్ల పట్ల నొక్కనీతి. క్యాన్సల్ చేయాలంటే అల్లు నొక్కినాడు పెట్టినా క్యాన్సల్ నొక్కితే మీ పీకలు నొక్కుతా. నొక్కినాడు ఏంది బను ఒక్కటే నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా, నాకు ఒక గన్ ఇస్తారా? 2000 వేస్తే దేవుని శ్రీవారి కళ్యాణం దానికి కావాలంటే మేము వేస్తాం. ఉంది చూపిస్తే ఆమె దాపెట్టుకేం లేదా? ఏది దాచి పెట్టుకుంది మొన్న ఆమె కాడ లెక్కలా తీసుకు అంత లేదు నా కాడ. ఇప్పుడు ఎంత చూసావా? నేను ఇయ్యండి అటు నుంచి వస్తుంది ఆమెకి. నేను తీసుకోలేనా? రాదా తీసుకుని? అట్లా తీసుకోదు. నేను తీసుకుంటా చూడు, అవసరం లేదు. నువ్వు బస్సు పైకి మేము నడుచుకుంటూ వచ్చాం. పో బస్సు అంటే మీరు నడుచుకుంటూ వస్తా అంటే బస్సు పైకి ఎక్కి పైన సలీకి పులిగిలు వచ్చే చిన్నగా పుల్ వస్తుందా? నడుచుకుంటూ పోతే పుల్ వస్తుందా? ఏమో బస్సులో పోతే నా కోసం పుల్ ఇచ్చే. అబ్బా యానా కొడుకు పైకి నడుచుకుంటూ వచ్చాం. కాదప్పా, ఏం లేదప్పా. వందే భారత్ మోడీకి రెస్పెక్ట్ ఇవ్వవా? మోడీకి ఇచ్చా, మోడీకి అయితే ఫ్రీ టికెట్ ఇవ్వను, మోడీని ఇచ్చా. లేకుంటే మరి ఏంది కానీ గుద్దుతే ముక్కులోంచి రక్తం వస్తుంది. క్యాన్సిల్ చేస్తా. చూడు అది వెయిటింగ్ లిస్ట్ ఉంది మచ్చ, కన్ఫర్మ్ కాదు. అది ఓపెన్ చేయి. వెయిటింగ్ లిస్ట్ కాదు, బుకింగ్ లేదు, వెయిటింగ్ లిస్ట్ లోనే ఉండేది. 4000 ఏం దిక్కు తెలుస్తుందే లేదా మీకు? ఏంది 400 ఎక్కడా, 4000 ఎక్కడా? 400 కాదు, ఒక్కటి 400, ఇది ఒకటి 1000 రూపాయలు. మరి అప్పుడు ఒక తలకాయకి 600 పెరిగిపోయా. జిఎస్టీ కట్టాలి, మీ నాన్న కట్టాలి. జిఎస్టీ నాకేం అర్థమే కాలే. మోడీ ఏమనుకుంటున్నారు? జిఎస్టీ అంటే వైట్ కలర్ చొక్క ఎగరేసుకొని పోవాలి, కట్టాల్సిందే అది ఖచ్చితంగా. పోయి ఊరు కడితేనే మరి నువ్వు డబ్బులు ఏ నుంచి తెచ్చినావు అని ఉత్త డబ్బులు గవర్నమెంట్ లేచి గొడ్డు చాకరీ చేస్తామన్నమాట. రమ్మను లేచి గొడ్డు చాకరీ చేస్తామన్నమాట. రమ్మను గుడ్డి చాకరీ చేసినా ఏం చేసినా
గవర్నమెంట్ కి కట్టాలా నాయన మేము అవన్నీ కట్టలేం లేదు స్వామి అది ఏందో కట్టలేకుంటే బొక్కలు తెంగుతారు తీసుకోవాలి వందే భారత్ వేసి నేను పట్టుకుంటాలే గోర్లు పెంచింది నా చేతులతో అయిపోతుంది మీ పొద్దు కొనుగోట్లు అన్నట్టు కొట్లాడుకోకుండా చూడడం ముందు చూసులు లేదు గీసులు లేదు ఇంకా ఇట్లా పట్టుకుంటా కానీ ఏమన్నా ఆడ ఏముంది వెయిటింగ్ లిస్ట్ కాదు WL వెయిటింగ్ లిస్ట్ అది WL అంటే వెయిటింగ్ లిస్ట్ కాదు ఇంకేంది ఉమెన్ సీట్ అని ఇంకేంది ఉమెన్ సీట్ అని నిన్న యూ ఫీవర్ యా అయ్యో యూ నడిచి పడిపోయింగ్ ఐ థింక్ బుర్ర తిరిగింగ్ లో బీపీ సెట్టింగ్ W అంటే ఉమెన్ సీట్ అంటే రాదు మీరు పెట్టుకో ఉంటారు అది నేను చూసినానయ్యా 41, 42, 43 అని అది అవే వెయిటింగ్ లిస్ట్ ఉంది ఏంది వెయిటింగ్ లిస్ట్ ఉంది ఓ ఊరుకోవే మస్తు చెప్తావు కానీ నువ్వు చూడు బుక్ అయింది చూడు బుక్ అయింది అదో IRCT వాడు అట్లా పెట్టిండే తల్లి నాకు తెలుసు అంటే IRCTC వాడినే నేను మోనార్క్ నన్ను ఎవ్వరు మోసం నేను మోనార్క్ నన్ను ఎవరు మోసం చేయలేరు గవర్నమెంట్ సైట్ అయ్యాది లేకపోతే మీ సైట్ కరెక్ట్ పెడతాడు వెయిటింగ్ లిస్ట్ లో ఉంది కన్ఫర్మ్ కాకుంటే ఎందుకు కన్ఫర్మ్ కాదు కాకుంటే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద కన్ఫర్మ్ అవుతుంది ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద వందే భారత్ బుక్ చేయ సమోసాల కోసం కకృతి పడుతుంది వందే భారత్ లో కూడా వస్తాయి సమోసాలు ఏడా ట్రైన్ సమోసాలు స్టేషన్ లో అవుతుంది కదా మేము తెచ్చిస్తాంలే అవుతుంది నువ్వు ట్రైన్ అసలు దిగాకనైనా నిన్ను దిగితే నీకేడ కాపలాగా నేను మళ్ళీ దెంకపోతే పట్టుకొని లాగా నీకు ఉంటుంది ఉండదు 1200 తలకాయ మంది తిరుగుతుంది ఏమన్నా నువ్వు అన్నావు కదా పట్టుకొని ఆన్సర్ కళ్ళు కనపడుతుందే లేదా వందే భారత్ ఒక్కసారి కూడా ఎక్కలే మనం తిరుపతికి ఇప్పుడు పోయి వందే భారత్ ఒక్కసారి కూడా ఎక్కలే అందుకని ఎక్కువ ఉంటున్నా ఎక్కితే 10,000 నెలలు ఉంటే మళ్ళా మాట్లాడేసరికి 500 పెరిగింది చూసినావా ఏందో అబ్బా మాట్లాడుతుంటే 500 పెరుగుతుంది టికెట్ తగ్గిపోతే ఆడు రేట్లు పెంచుతాడు ఏంది ఇట్లాంటివి కూడా ఉంటాయి ఇప్పుడు మా ఊర్లో కడప నుంచి పొగలైనా 60 రూపాయలే బస్సులో ఫుల్ అయినా అని చెప్పి మా కండక్టర్ 70-80 ఏం తీసుకోడు 250 సీట్లు ఉన్నా ఇప్పుడు ఎంత బొచ్చు 34 సీట్లకు వచ్చింది రేట్లు పెంచాడా ఏంటికి పెంచుతా వందే భారత్ అది చప్పని బుక్ చేస్తారు ఏందనుకుంటున్నావు నువ్వు బుక్ వద్దంటారు నార్మల్ ట్రైన్ పట్టుకున్నావు అవసరం లేదు బస్సులో జనాలు పెరిగినంత మాత్రం మా ఊరు కండక్టర్ 1200 ఉండేది 1600 అయింది నువ్వు బుక్ చేసి అవి తొందరగా బుక్ చేయకైతే ఇంకా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు లేట్ చేసుకుంటా చూసుకుందాం గానీ నువ్వు అస్సలు చూసుకుందాం గానీ నువ్వు అస్సలు అల్లుడు నువ్వు తగ్గొద్దు నువ్వు వెనకడుగు మ్యాటర్ ఏంటో తెలిపోవాలి ఏంటో చెప్పి ఈ పొద్దు మళ్ళా ఎందుకు రేపు దీంట్లో కూడా మళ్ళా జనరల్ ఉంది ఇంకోటి ఈసీ అంటే 17 టికెట్లు మాత్రమే ఉన్నాయి 3000 అంట ఒక్క టికెట్ వద్దులే క్లోజ్ చేసి స్లీపర్ అడిగితే వందే భారత్ లగ్జరీ మచ్చ అసలు ఇట్లా స్లీపర్ కాదు ఇట్లా పండుకొని పుష్ బ్యాక్ మసాజ్ గిసాజ్ అట్లా ఉంటది వెంకటేశ్వర స్వామి కాడికే మీరు పోయేది బ్యాంకాక్ ఎట్లా తయారైనారు మీరు వెంకటేశ్వర స్వామి కాడికే మీరు పోయేది బ్యాంకాక్ ఎట్లా తయారైనారు మీరు మసాలంటలే ఇట్లా అదే మచ్చా మనం షాపింగ్ మాల్స్ లో చూసుకుంటాం చూసినావా ఇట్లా మీరు తిరుమలక బ్యాంకాక్ పోయేది మీరు నడిచిపోవాలి కాబట్టి మసాజ్ చేయించుకొని మొత్తం స్పీడ్ గా జర్నీ తిరుమలక బ్యాంకాక్ మీరు అదే తిరుమలకి ఫ్లైట్ లో పెట్టాలన్నారు ఎవరు నాకు లెక్క 2000 ఫ్లైట్ కదా బుక్ చేసి అటైతే 2000 ప్రామిస్ ఇంకా నాకు మెంటల్ లేచింది అనుకో చెప్తాను ఒక్కొక్క తలకాయ పగలేదు నార్మల్ ట్రైన్ కి ఇప్పుడు వందే భారత్ కి 1600 అంటుంది 2000 పెడితే ట్రైన్ ఫ్లైట్ బుక్ చేయొచ్చు కదా ఏం ఫ్లైట్ చూడు ఎంత ఉందో ఒక్కసారి చెక్ చేస్తాను
చూసా 2000 కదా పోలే చూడకే నీకు నాకు అర్థం కాదు. 2000 అంటే ఏందనుకుంటున్నారు? ఎంత కష్టం. ఆ 2000 మనం ఇంటికి తేవాలంటే సాయంత్రం లోపల పోనీ షిప్ ఉంది కనపడతాయి మనకు. 2000 కదా. హైదరాబాద్ నుంచి షిప్ అంటాయి. మరి నలుమూల సముద్రాలు ఉండే షిప్ ఉంది. ఎవడు రావడాలి రేవంత్ రెడ్డి తల్లి మనకెందుకు? మన ముందే తెలంగాణ కూడా కాకపోయా మనోళ్ళే లేనింది నీకే. చూద్దాం ఒక నిమిషం. ఏం కాదు ఫ్లైట్ ఉంటే ఫ్లైట్ వేసేసి. ఎన్నిసార్లు ఎక్కుతావు మేము ఫ్లైట్? నువ్వు కాశీకి ఎక్కినావు, మళ్ళా ఈ మోట్లోకి తిరుపతికి ఫ్లైట్ అంటారు మీరు. మీరేం మనుషులు? పెట్టు ఇండిగో వాళ్ళది కూడా నాయన. ఇండిగో వద్దు, బండిగో వద్దులే నాయన. నన్ను ఇంకా సూట్ కేసులన్నా పండ పెట్టుకొని పోండి. 5869 రూపాయలు ఉన్నాయ్యా. గంటకి దిగుతావాడ. ఒకరు పంపించేసాడు. 9కి ఎక్కితే ఆడ 10కి దిగుతావు. చూడు ఏం దిమాగ్ ఏమన్నా పని చేస్తలేదా? పొద్దున్నే నాతో పెట్టుకునే నువ్వు రావాక 400 కూడా ఖర్చు రాదు, మేమే పోయచ్చు. ఏందో నేను రావాలనుకుంటే 400 రూపాయలకు మీరు 400 రూపాయలు నా టికెట్ పెట్టి కక్కుర్తి పడతామని కానీ 2000 పెట్టి వందే భారత్ అంట, 4000 పెట్టి ఫ్లైట్ పోతారంట. ఫ్లైట్ పోతాం జస్ట్ చూసినా వందే భారత్ చూసాం. మళ్ళీ వాడు ఎంత పెంచినాడు. మీ బతులు చెడ పోండి, లేచిపోయి పనులు చూసుకోపోండి. ఇంకా ఇప్పుడు ఏమంటావు మరి? వందే భారత్ 400 రూపాయల టికెట్ ఏమంటే నువ్వు వందే భారత్ చేసేసినావా? సరే నీకు ఫ్లైట్ క్యాన్సల్ టికెట్ క్యాన్సల్ చేసిన ట్రైన్ నీకు పైసలు పడతాయి. 1000 పడతాయి. చెక్ చేసుకో. పన్నేమో 1200 పడతాయి. 1200 1300 పడుతుంది అప్పుడే వెంటనే. ఏంది మోడీ గవర్నమెంట్ స్పీడ్. క్యాన్సల్ చేస్తే ఎంబడే డబ్బులు నీ డబ్బులు నీకు వస్తాయి. ఎంబడే కట్టినప్పుడు ఎంబడే పోలే, వచ్చినప్పుడు ఎంబడే వస్తున్నాయి. ఇంత ముందు ఉండే లేటు పెండింగ్ అవన్నీ. మీషో ఫ్లిప్కార్ట్ అట్లాంటి ఇప్పుడు వెళ్తే వాడికి మళ్ళీ కస్టమర్ కేర్ ఫోన్ చేస్తే కానీ రావడం లేదు డబ్బులు. అవి సరే, ఇది మోడీజీ గవర్నమెంట్ అట్లే ఉంటది. మోడీజీ గవర్నమెంట్ పన్ను చూడాలా రిటర్న్ విత్ డబ్బులు నీ నెంబరే పెట్టిన తల్లి. క్యాన్సల్ కొట్టేసిన వందే భారత్ 4000. నాకెందుకు ఓలొచ్చే 14,000 ఎక్కడ కనపడింది. 1400 అది. 1400 1,00,000 14,000 అంట. అయ్యా కనపడింది నాకు. బందర్ల క్యాట్ నుంచి వచ్చింది అనుకున్నా నేను. ఎందుకు వచ్చాను కొంచెం అంటే ఇంత ఒడుగు చేస్తాను చూడు. నిజం అట్లే కనపడింది అది. ఎందుకు ఫ్లైట్ బుక్ చేసావు లాస్ట్ కి? ఒక్క తన్ను తన్నాను అనుకో, పోయి బాతుల్లో పడతావు. పోలీ ఫ్లైట్ వద్దులే మచ్చ. వందే భారత్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వందే భారత్ ఏం కాదు నాయన. 400 రూపాయల టికెట్ ఇదే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. యానా కొడుకు నీకు చెప్పి 400 టికెట్ పూరు. ఏమి రిచ్, మేమేమి రిచ్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేము. కాదు 400 టికెట్ పూరోళ్ళు. ఏంది పూరోళ్ళు? 1000 రూపాయల టికెట్ మిడిల్ క్లాస్, 5000 టికెట్ రిచ్. డబల్ రిచ్ అంటే పెద్ద పెద్ద డబల్ రిచ్ 5000 అంటే యా రిచ్ అయినా 5000 కంటే ఎక్కువ. వందే భారత్ ఎందుకు క్యాన్సిల్ చేసినావు? వందే భారత్ క్యాన్సిల్ చేయాలి. వాళ్ళు అదేంటి డబ్బులు 400 రూపాయల టికెట్ కళ్ళు దొబ్బినాయి. 4 ముళ్ళ 12 చెప్తాండది. ఏంది ఆడా ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే ఓకే. మళ్ళీ సామాన్యుడు కళ వందే భారత్. ఏదో తుండపోసుకు వందే భారత్ ఎక్కనికి కూడా కళ నాది. ఎంత స్పీడ్ పోతుంది అనుకుంటున్నావు? ఎంత స్పీడ్? మా యూట్యూబర్ అన్వేష్ అన్న అట్లాంటి ట్రైన్లు జపాన్ లెక్కినాడట. మన కనీసం ఇండియాలో ఇదన్నీ ఎక్కడేట. ఏం పాపం అట్ట తిరుగుతా కూర్చుంటే నగలోడు గమ్మని ఉంటాడు. ఏమో తిరుగుతుందంట 360 degrees ఇట్లా కుర్చీలో కూర్చొని. వందే భారత్ స్పీడ్ చూస్తా. దాని స్పీడ్ వందే భారత్ వెనకాల సీట్ అటు సైడ్ ఉంటది. దాని వీడియో తీసుకొని గుడ్ జనాలు
ఏం పెద్ద ఫ్లైట్ దానికి దీని అందం చూసినావు ఎట్లుంటుందో. మోడీ మనకు కూడా ఇచ్చారా? అన్ని ఏం కావాలంటే అవి ఇచ్చేస్తారు ఫ్రీగా, పైసలు కాదు. లోపల పోయినాక లెక్క ఇచ్చాను నేను. ఆయన వాళ్ళు ఒక్కొరికి 2000 అంతే మొత్తం వచ్చేస్తాయి. 2000 ఇందాక 1000 రూపాయలు అంటే మళ్ళీ 2000 1600 అయింది ఇప్పుడు. ఏం ఊకేనా 1600కు ఒక నైట్ కు పూట అన్నం పెడతాడు వాడు అంతే. అన్నం పెట్టి స్పీడ్ స్నాక్స్ ఇచ్చాడు ఇస్తాడు, ఇవన్నీ ఇస్తాడు మొత్తం ఫ్రీగానే. రూపాయి తీసుకోడు. అన్ని చాలక పై వారు చూసుకుంటే మొత్తం అలా చెప్తాను మీ కథ. 1600 అంటే ఎంత తెలియచ్చు ఒక్కొక్కరికి? 1600 అయితే అది మళ్ళీ దానికి లెక్క వేయాలంట. అంటే 18% జిఎస్టీ మళ్ళీ 864 ప్లస్ 5664 రూపాయలు. బడ్జెట్ అనుకునేవా తిరుపతికి? సరిపోయా పోనీకి 6000 పడే. ఇంకా మళ్ళీ రానికి చిక్కు ట్రైన్లు వద్దాం. ఏమైంది రాని? నువ్వు యాక్సెప్ట్ చేసినావు లేదా? ఇలా పట్టుకునే ఉండదంటే మేము బుక్ చేసేసినాం. నేనేమి యాక్సెప్ట్ చేయలేను. ఆయన ప్రపోజల్ పెట్టి యాక్సెప్ట్ చేసినావు. ఏంది 6000 కాచిపోయినప్పుడు ఫ్లైట్ లో ఎదుర్కొంటూ వచ్చి అప్పుడు వచ్చని అప్పుడు చెప్పు. అప్పుడు ఊర్లో రిచ్చ గుర్తు రాలేదు. అప్పుడు 5000కి ఉంటుంది. ప్యారీ సమాజ్ గయి ఫ్లైట్ ఎక్కలేదు ఎక్కిస్తామని కాశీ కదా. వందే భారత్ కూడా ఎక్కలేదు మేము. ఇద్దరం ఎక్కాలి. మీరంటే ఎక్కింది. నువ్వే ఇప్పుడు 6000 మగాళ్ళు లేవు. ఏం నుంచి వస్తాయి? బీరువా ఖాళీ. డొల్లా ఏం లేదు. డొల్లా ఇచ్చేసి లక్షణంగా పోతావా తిరుపతికి? అది చెప్పు నువ్వు. వందే భారత్ లో ఊకే అదల్లా కాదు. నేను ₹1 నా కాడ ఏం లేదు. రావా? ఇది ఉందిగా. ఇంకా కమ్మలలో పెట్టి రాపు. వచ్చినాక వినిపించాలి. దండ పెట్టి రాపు. నా కాడ ₹1 లేదు. నన్ను 6000 ఇచ్చేసి ఇటు పోయి అటు వచ్చేసాం. వందే భారత్ పోతే ఎక్కడికి ఉంటది కదా. ఎక్కడికి ఉంటది కదా మెట్లు ఉంటది. మెట్లు బైవాకు హలో